నమస్తే టిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కారం చేసుకోవాలని సూచించిన జిల్లా జడ్జి. కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల రైతులు గుర్తుకు రాలేరా అని ప్రశ్నించిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి. సిరిసిల్లలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఆస్తి అమ్మిస్తానని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తే తప్పించుకుంటూ తిరుగుతున్నాడని గోడు వెళ్లబోసుకున్న బాధితులు. మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని వెల్లడించిన వక్తలు సిరిసిల్లలో మిలాదున్ నబీ వేడుకలు. ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు కీర్తిశేషులు డాక్టర్ పి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం వారి 16వ వర్ధంతి సందర్భంగా స్థానిక మయూరీనగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎన్ అబ్బులు సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కె శ్రీనివాసరావు స్వచ్ఛ సోచ్ వ్యవస్థాపకులు సెక్రటరియట్ సెక్షన్ ఆఫీసర్ హాజరై మాట్లాడుతూ కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో గొప్ప సేవలందించారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, 108, ఫ్రీ కరెంట్, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా మార్చే అవకాశం లేకుండా వాటినే ఇంకా ఎక్కువ స్థాయిలో అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వైఎస్ఆర్ను గుర్తు చేసుకున్నారు. అలాగే డాక్టర్ పి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎంగా కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. కానీ వారి అకాల మృత్యువార్త చాలా దిగ్భ్రాంతి కలిగించిందని, మన రాష్ట్రానికి దేశానికి ఎంతో తీరని లోటు అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నారాయణరావు, రంగారావు, నిరంజన్, మిరాజ్, ప్రభు కుమార్, సుబ్బరాజు, సత్యనారాయణ, గణేష్, మయూరి నగర్, హుడా కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజావాణి పెట్టారో సేమ్ అట్లా మార్నింగ్ వెళ్తే అందరినీ కలిసి రిటర్న్ చూసి సైన్లో పెట్టేటప్పుడు తర్వాత జ్ఞాపకంలో కూడా పార్టీలో జాయిన్ అయ్యాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మాకు ముస్లిమ్స్ పర్సన్ అయితే గ్రేట్. ఈరోజు కూడా మా పిల్లలు ఇంజనీరింగ్ గోకరాజు లాంటి కాలేజీలో చదువుతున్నారు అంటే 4% కారణంగా మంచి గ్రేట్ లీడర్. మా నేను ఫస్ట్ ఓటు కూడా పీజేఆర్ మా లీడర్ ఫస్ట్ ఓటు కూడా మేము కాంగ్రెస్ పీజేఆర్ చేసాం. తర్వాత టీడీపీకి పడ్డది ఓటు. ఫస్ట్ ఓటు హక్కు రాంకింగ్ చేసిన ఓటు కాంగ్రెస్ పీజేఆర్ గారికి. గోదావరి వాటర్ ఇవన్నీ తెచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. హైదరాబాద్కి ఈరోజు వాటర్ ఫుల్ ఉన్నాయంటే సో మంచి లీడర్. ఈసారి అవకాశం ఇచ్చారు వర్ధంతి. అందులో కాలనీలో ఇది గ్రేట్. ఇదంతా టీడీపీ చంద్రబాబు పర్సన్స్. వీళ్ళు రావడం అంటే ఇది గ్రేట్ పర్సన్. ఎందుకంటే మంచి పనులు చేశారు కాబట్టి గ్రేట్నెస్ ఇది ఒప్పుకోవాలి. అందుకోసం పెద్ద లీడర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సార్. నాంపల్లి ఆబ్కారీ భవన్లో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరైన ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కాసిం, జాయింట్ కమిషనర్ ఖురేషి, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.
శ్రీధర్ బాబు దాదాపు 50 హైదరాబాద్ చాప్టర్ ద్వారా దాదాపు 58 నెట్వర్కింగ్ చాప్టర్ ఈరోజు అందరూ కూడా సమావేశం కావడం జరిగింది. వారానికి సంబంధించిన అనేక అంశాలపై ఈ 2 రోజుల పాటు కూడా వారి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్న మార్కెట్ లింగేష్గఢ్ భాగంలో బిఎన్ఐకి సంబంధించిన గో నేషనల్ అని బిఎన్ఐకి సంబంధించిన మరియు వ్యవస్థ హైదరాబాద్ చాప్టర్ ద్వారా దాదాపు 58 నెట్వర్కింగ్ చాప్టర్స్ ఈరోజు అందరూ కూడా సమావేశమయ్యారని మంత్రి తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక మంది ప్రతినిధులు ఇందులో పాల్గొని ప్రధానంగా పోక్ష చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి వారి ఉత్పత్తులకు సంబంధించి వక్తలు వారి వాణిజ్యం పరానికి సంబంధించిన అనేక అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో వివరిస్తూ ఓ పక్కన ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న మరి ఉత్పత్తులకు మార్కెట్ లింకేజ్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన అనేక మందితోని మార్కెట్ లింక్ చేయాలని సంకల్పంతో ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారన్నారు. గో నేషనల్ అని బిఎన్ఐకి సంబంధించిన మరి వ్యవస్థ హైదరాబాద్ చాప్టర్ ద్వారా దాదాపు 58 నెట్వర్కింగ్ చాప్టర్స్ ఈరోజు అందరూ కూడా సమావేశం కావటం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసిన అనేక మంది ప్రతినిధులు దీంట్లో పాల్గొని ప్రధానంగా సూక్ష చిన్న మధ్యతర పరిశ్రమలకు సంబంధించి వారి ఉత్పత్తులు వారి వాణిజ్యం వ్యాపారానికి సంబంధించిన అనేక అంశాలపై ఈ 2 రోజుల పాటు కూడా వారి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఒక ప్రక్కన ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఉన్న మరి ప్రోడక్ట్స్కు మార్కెట్ లింకేజ్ కార్యక్రమ భాగంలో ఇక్కడికి వచ్చేసిన అనేక మందితోని నెట్వర్కింగ్ చేయాలని ఒక సంకల్పనం చేస్తాడు. దానికి తోడు అందరికీ కూడా ఈ విధమైన ప్లాట్ఫామ్ కల్పించడంలో మరి అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్న బిఎన్ఐ వ్యవస్థకు సంబంధించిన మరి ఆర్గనైజర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇది ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురావడం అనేది పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ని ముందుకు నడపాలనే ఆలోచన భాగంగానే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా మా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకురావడం. ఈ పాలసీలో ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే ఓ ప్రధానమైన ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. Namaskaram, this is Sanjana here, the Executive Director of BNI Hyderabad, right now standing at SS Convention, hosting the largest and the biggest MSME Expo of Telangana State. We are very happy that the government of Telangana is supporting this event. We had our Honorable IT Minister Sridhar Babuji here, and it was amazing to know so much effort, so much love that the government has for MSMEs and looking for the growth of MSMEs today. It's incredible to see the government support for all of us. Right now, we are a group of 4,000 plus business owners from MSMEs striving to become business leaders of the future. So thank you so much, everybody. Thank you so much, press, media, for being here and making this event so successful. So be here for the expo, 200 plus stalls, 13th and 14th September at SS Convention. Thank you. Thank you so much. సీఎం చంద్రబాబుపై మండిపడ్డ డీసీసీ ప్రెసిడెంట్ గాజుల భాస్కర్ పట్టణంలో అన్నమయ్య జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ గాజుల భాస్కర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా టమాటో, బొప్పాయి, మామిడి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులు యూరియా కోసం రోడ్లపై వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని, రైతులకు యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అన్నారు. బొప్పాయి సాగు చేసిన రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారని, బొప్పాయి పంటను కొనే నాదుడే లేడని అన్నారు. మామిడి రైతులకు ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాలేదని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా నిరూపించుకుందన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికీ రైతులకు వ్యతిరేకి అన్నారు. హంగు ఆర్భాటాల తప్ప రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. నెలకొకసారి ఈవెంట్లు పెట్టుకొని సూపర్ 6 సూపర్ సక్సెస్ అని ప్రచారాలు చేసుకోవడమే తప్ప సూపర్ 6 పూర్తిగా సూపర్ ఫ్లాప్ అయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 1.5 సంవత్సరం తర్వాత రైతులకు 7,000 రైతు భరోసా ఇచ్చి రైతులకు సంబరాలు చేసుకోమంటున్నారు. ఒకరోజు కూలీలకు చెల్లించడానికి 7,000 సరిపోతాయన్నారు. సీఎం చంద్రబాబుపై పడ్డ రైతు వ్యతిరేకి ముద్ర తొలగించుకోవాలంటే అవకాశాన్ని సీఎం సద్వినియోగం చేసుకుని రైతులకు మంచి చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకిగా సీఎం మిగిలిపోతారని అన్నారు.
మొత్తము ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద రైతులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు యూరియా కొరతతో రైతులు ఎక్కడ చూసినా అల్లాడిపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ గత 3 సంవత్సరాలుగా మామిడికాయకు గిట్టుబాటు ధర లేక, టమోటాకు గిట్టుబాటు ధర లేక పండించిన పంట అంతా రోడ్ల పాలు చేసి అప్పుల పాలయ్యి దిగాలు పడిన యూరియా నెత్తిన మరో పిడుగు ఈరోజు యూరియా కొరత. ఏ జిల్లాలో కూడా రాష్ట్రం మొత్తం మీద యూరియా సక్రమంగా సప్లై అవుతాలేదు. 5 మూటలు ఒక రైతుకు అవసరం ఉంటే 1 మూట కూడా దొరకని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దానికోసము మీరు ఈ ప్రభుత్వము అటు మీడియాలో కానీ, రైతు సంఘాలు కానీ, రైతులు కానీ రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు మీరేమి ఇవ్వకండి, యూరియా ఇవ్వండి మహాప్రభు అని వేడుకుంటున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి ఎలాంటి కనికరము లేదు. వీటన్నిటికి తోడు ఇప్పుడు ప్రస్తుతము అన్ని క్రాపుల్లో దిగాలు పడ్డ రైతు ప్రస్తుతము బొప్పాయి కొనే నాదుడే లేడు. అన్నమయ్య జిల్లాలో ప్రత్యేకించి బొప్పాయి సాగు చేసిన రైతుల పరిస్థితి ఈరోజు చాలా దయనీయంగా ఉంది. కిలో 2 రూపాయలకు కూడా కొనలేని పరిస్థితి ఉంది. ఈ విషయము అటు కమ్యూనిస్టు పార్టీలు కానీ, మా పార్టీ వాళ్ళు కానీ కలెక్టర్కి ఎన్నో విన్నపాలు ఇచ్చాము. మేము ఇన్పుట్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ అయింది ఎక్కడా దాఖలాలు లేవు. మొన్న మామిడికి ఇచ్చిన ఇన్పుట్ ఇంతవరకు రాలేదు. మామిడికి 7 రూపాయలు 8 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు కదా, అది కూడా ఇంతవరకు 1 రూపాయి రైతులకు రాలేదు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక ప్రభుత్వము అని నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు రైతులకు వ్యతిరేకి. మీరు కానీ మీ ప్రభుత్వాలు కానీ మీరు చేసే అభివృద్ధి అంతా పేపర్లలో, టీవీల్లో ఆర్భాటాలు, రోజుకొక ఈవెంట్ తప్ప అభివృద్ధి అనేది శూన్యము. ప్రతి నెల ఒక ఈవెంట్ చేయడము, మీ ఆర్భాటాలు, మీ గొప్పలు చెప్పుకోవడము, సూపర్ 6 అనడము, సూపర్ 6 సక్సెస్, సూపర్ ఫ్లాప్ అయిందయ్యా. మీరు సిలిండర్లు, ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లకు బదులు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఏ గ్రామం కన్నా రాండి, ఏ గ్రామంలో ఒక 10 సిలిండర్లు ఎవరికన్నా ఇచ్చారా? గ్రామానికి 1-2 సిలిండర్లు ఇచ్చి మేము ఇచ్చేసాం పండగ చేసుకోండి అంటారు. అలాగే రైతులకు కూడా మీరు ఇవ్వాల్సిన రైతు భరోసా సంవత్సరం తర్వాత, 1.5 సంవత్సరం తర్వాత మీరు ఇచ్చిందంతా 7,000 రూపాయలు. 7,000 రూపాయలు ఇచ్చి పండగ చేసుకోండి అంటే రైతులకు పండగ అయిపోతుందా? కాదు కదా. 2 ఎకరాల పొలం ఉండే రైతుకు 10 మంది కూలీళ్ళు పెడితే ఒకరోజు 7,000 కాదు 8,000 ఖర్చు వస్తుంది. మీరు ఇచ్చే 7,000 సహాయము రైతుకు 1 రోజు కూలీలకు మాత్రమే సరిపోతుంది. అందుకనే రైతుల మీద మీరు దయవుంచి దృష్టి పెట్టండి. మేము రైతు వ్యతిరేకి కాదు అని నిరూపించుకోవడానికి మీకు ఒక అవకాశం ఇది. లేదు చంద్రబాబు నాయుడు అంటే రైతు వ్యతిరేకి అని ముద్ర పడింది కదా, ఆ ముద్రను మీరు కంటిన్యూ చేయాలంటే అలాగే చేసుకోండి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వచ్చి పడిగాపులు కాస్తూ ఆకలికి అలమటిస్తున్న రైతుల ఆకలిని తీర్చడానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సిర్పూర్ టీ మాజీ సర్పంచ్ సయ్యద్ కిజార్ హుస్సేన్, మాజీ ఎంపీటీసీ దుర్గం విక్రమ్, ఎక్స్ ఉప సర్పంచ్ మహేష్, మాజీ వార్డ్ మెంబర్ ఇఫద్ హుస్సేన్, నాయకులు షిండే లాలాజీ, షేక్ వసీం, బోర్కుట్, మోహన్, బొమ్మన సీను, తిరుపతి అహ్మద్ హుస్సేన్, గడ్డి రవి, బి శ్రీనివాసులతో కలిసి కోనేరు ఫనీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, గ్రామస్తులు, మండలంలోని నిరుపేద ప్రజలు పాల్గొన్నారు. बेटा दिखता
అన్నం మేలు సాంబార్ ఉండదు ఎట్లా సాంబార్ ఇంకా రావాలా ముందు రా राजा शीघ्र देवा ముంగడ పోతేనండి అటు అచ్చడు రాని ఇప్పుడు దుందూరు ఇట్లా వెళ్ళిపోనా अरे बार डालो मत ये ना करना दो ये ले लो खत्म गाली वेलकम వస్తే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం పిన్నారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పుడే మంచిగుండే తెలంగాణ మా గ్రామం నుంచి అనే నూతన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ నూతనంగా తెలంగాణలోనే తొలి నియోజకవర్గం చెన్నూరుని పైలట్ నియోజకవర్గంగా ఎంపిక చేయడం జరిగింది. ఇటీ ప్రోగ్రాంని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్కసుమన్ ప్రారంభించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ల పరిపాలన లేక ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పరిపాలన ఎవరి పరిపాలన బాగుండేది అని ప్రజల నుంచి ఫిర్యాదుల రూపంలో పిన్నారం గ్రామంలో స్వీకరించడం జరిగింది. ఈ క్రమంలో పిన్నారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రైతు బంధు ఇచ్చిండు అప్పుడు ఎప్పటికప్పుడు రైతు బంధు వాడేది కేసీఆర్ అన్నప్పుడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మంచిగా ఉన్నదా అప్పటి గవర్నమెంట్ మంచిగా ఉన్నదా కేసీఆర్ మంచిగా ఉన్నదా కాంగ్రెస్ మంచిగా ఉన్నదా? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తిప్పాయిగూడెం గ్రామంలో క్రైస్తవులపై బీజేపీ బీఆర్ఎస్ దాడి క్రైస్తవులకు మద్దతుగా సిపిఎం బీఆర్ఎస్. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఆవుల యాదయ్య, సిపిఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శి పురి సుధాకర్, డివైఎఫ్ఐ మండల సహకార దర్శి ఒగ్గు ప్రభాకర్, బీఆర్ఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి ఆవుల ప్రశాంత్, టీఆర్ఎస్పీ గ్రామ యూత్ అధ్యక్షులు చేక యాదగిరి, ఆవుల మల్లేష్, జేగినే కృష్ణయ్య, గోరింకల మల్లేష్, మారమణి ఐలయ్య, ఎండి మాధారి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. తిప్పాయిగూడ గ్రామము ఇది రాచకొండకు ఆనుకున్నటువంటి మారుమూల ప్రాంతము. ఇక్కడ స్వాతంత్రం వచ్చిన కాంచైనా అప్పటి నుంచి అయినా ఇప్పటికీ మత సంప్రదాయానికి అన్ని కులాలకు మతాలకు అంకితంగా ఉన్నటువంటి గ్రామము. ఇప్పటికీ ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ముసుగులో ఒక క్రైస్తవ క్రిస్టియన్స్ వాళ్ళు ఊరికొచ్చి వాళ్ళ పని వాళ్ళు ఊళ్ళో తిరిగి పోతుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు వేరే విలేజ్ల నుంచి వచ్చి వాళ్ళ మీద దాడి చేయడము సరి అయింది కాదు. అది సిపిఎం పార్టీగా మంచాల మండల కమిటీగా తిప్పేయడం గ్రామంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి
ఇట్లాంటిదైతే ఎవరైతే దాడికి పూనుకున్నారో ఇట్లాంటి వాళ్ళపైన గమనించి సరైన చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇట్లాంటివి జరగకుండా మత సంప్రదాయాలకు సంబంధించింది ప్రజాస్వామ్యంలో ఏ మతం కానీ ఎవరు కానీ సిక్కులు కానీ హిందువులు కానీ ముస్లిమ్స్లు కానీ ప్రతి ఒక్కరూ ఎవరి పూజ వాళ్ళు చేసుకోనికి అవకాశం ఉంది. అట్లాంటి దాన్ని తిప్పేయడంలో ఉదయం 8:30 గంటలకు జరిగిన ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని మళ్ళీ ఎక్కడ కానీ ఏ గ్రామంలో కానీ ఎక్కడ మండలం కానీ ఎక్కడ జరగకుండా ప్రతి ఒక్క దాన్ని మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తిప్పాయిగూడ గ్రామంలో జరిగిన ఘటనని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మారుమూల గ్రామాలలో ఇలాంటి ఘర్షణలు జరగకుండా చూసుకోవాలి. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మతతత్వ ప్రచారాలు చేస్తున్నారు అన్నట్టు వాళ్ళ మీద దుష్ప్రచారం చేయొద్దు. అదేవిధంగా ఇప్పుడు క్రిస్టియన్స్ ఇట్లా మన విలేజ్కి వచ్చి మంచిగా క్లినిక్లు కానీ అలాంటివి వృద్ధులకు వితంతులకు కళ్ళద్దాలు ఇవ్వడము అలాంటివి కూడా చేస్తున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళని మనము మీరు అలా చేయొద్దని కూడా మీకు తెలియజేస్తున్నాము. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఇలాంటివి చేయొద్దు అని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఈ తిప్పాడ గ్రామంలో మన క్రైస్తవ మతస్థులు తిప్పాడ గ్రామం రావడం జరిగింది. వాళ్ళంతా వాళ్ళు ప్రచారం చేస్తూ పోతూ ఉంటే ఈ తిప్పాడ గ్రామంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళపై దాడి చేయడము సిగ్గుచేటు. మన భారత రాజ్యాంగం ప్రకారం మన లౌకిక రాజ్యంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్న ఈ భారతదేశంలో ఇలాంటి బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు ఇలాంటి దాడి చేయడం సిగ్గుచేటు. ఇలాంటివి ఈ మతాలను దృష్టిలో పెట్టుకుని చాలా ఈ భారతదేశంలో మత ఘర్షణలకు దారి తీసేటట్టు ఈ బీజేపీ వాళ్ళు ఈ తిప్పాడ గ్రామంలో చేయడం జరిగింది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఈ తిప్పాడ గ్రామం నుంచి సిపిఎం పార్టీగా వాళ్ళకి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైద్యం విద్యా లయన్స్ క్లబ్కు 2 కళ్ళు లాంటివని వైద్య ఆరోగ్య శిబిరాలతో పాటు పాఠశాలలో మోటివేషన్ క్లాసులను నిర్వహిస్తూ వైద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు. శనివారం దేవరకొండ మండలంలోని గన్యానాయక్ తాండాలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నేనావత్ కిషన్ నాయక్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసి ఆయనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యశోద మలక్పేట ఆసుపత్రి వైద్యుల ఉచితంగా కంటి బీపీ షుగర్ 2DK ECGతో పాటు గైనక్ జనరల్ మెడిసిన్ 10 మంది వైద్యులతో ఏర్పాటు చేసి 200 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి 15 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయాలని గుర్తించి మందులు అందించారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన కిషన్ నాయక్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీల కుమారపు మల్లయ్య, ట్రెజరర్ కొండూరు ఆంజనేయులు, జెర్సీ వనం శ్రీనివాసులు, చైర్మన్ నీల బుచ్చయ్య, కో చైర్మన్ మాండం నారాయణ సింగ్, లయన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జర్రా కొంచెం బైసాబ్ జర్రా బైసాబ్ దేవరకొండ ఆధ్వర్యంలో గన్యానాయక్ తండ గ్రామ పంచాయతీ ముదిగొండ వారి గ్రామంలో యశోద హాస్పిటల్ మలక్పేట వారి చేత ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ క్యాంపుకు చైర్మన్గా మా క్లబ్ అధ్యక్షుడిగా విజయ్ గారు, కో చైర్మన్గా మాండం నారాయణ సింగ్ గారు మరియు ఆర్థిక సహకారము నేనావత్ కిషన్ నాయక్ గారి ఆర్థిక సహకారంతో మరి ఈ గన్యానాయక్ తండాలో ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేశాము. మరి దీంట్లో యశోద హాస్పిటల్ వారు ఇక్కడికి సుమారుగా 10 మంది డాక్టర్లు రావడం జరిగింది. వారి ద్వారా అనేక రకాల వ్యాధులకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్లు ఇప్పడం జరుగుతుంది. షుగరు, బీపీ, గైనకాలజిస్టు,
ఐ మరియు గుండె స్త్రీల వ్యాధిపరులు మరియు బోన్ స్పెషలిస్టు చాలామంది చర్మ వ్యాధి అందరూ కూడా రావడం జరిగింది. వారి ద్వారా మరి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మరియు సూర్య నాయక్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉచితంగా వాళ్ళ యొక్క వ్యాధుల గురించి వివరించగలిగింది. దానికి అనుగుణంగా మరి మా డాక్టర్లు కూడా మరి ఇక్కడ అందరికీ మరి ఉచితంగానే మరి వారికి కావాల్సినటువంటి మందులను కూడా ఇవ్వడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం రాష్ట్ర మంత్రి సవిత దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వామివారి అన్న ప్రసాదాలతో పాటు మెరుగైన సేవలు అందిస్తున్నారని భక్తులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees. Action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है. उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाए. ओम नमो वेंकटेशाय. వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. తిరుమలയിൽ அரசியல் சார்ந்த முறைகள் వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా ప్రశాంతంగా అయింది. ప్రజలు కూడా ప్రశాంతంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అన్ని అకామిడేషన్స్ బాగున్నాయి. నిన్నటి రాత్రి రోజు కూడా మేము భక్తాదులను అందరూ అడిగాము. మరి చాలా నాణ్యతమైన భోజనము, నాణ్యతమైన ప్రసాదము, మరి అకామిడేషన్ కావచ్చు, మరి కింద నుంచి పైకి రావడానికి కావచ్చు, మరి టైమింగ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారని ప్రజలు చెప్పడం ఈ రాష్ట్రానికి కలిగుదయ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీ మార్గం ద్వారానే కేసులు పరిష్కారం చేసుకోవాలని సూచించిన జిల్లా జడ్జి. కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల రైతులు గుర్తుకు రాలేరా అని ప్రశ్నించిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి. సిరిసిల్లలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఆస్తి అమ్మిస్తానని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తే తప్పించుకుంటూ తిరుగుతున్నాడని గోడు వెళ్లబోసుకున్న బాధితులు. మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని వెల్లడించిన వక్తలు. సిరిసిల్లలో మిలాదున్ నబీ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.